మన క్లాస్లో మనం మా గుణితం వరకు నేర్చుకున్నాం కదమ్మా. అలాగే అంతకుముందు క్లాసులోని గుణితాలు అంటే ఏంటి, గుణితాలు ఎలా ఏర్పడతాయి అన్న దాని గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనం యా గుణితం గురించి చెప్పుకుందాం. ఏ గుణితమా? యా గుణితం. అయితే ఈ గుణితం ఎలా ఏర్పడుతుందని ఒకసారి చెప్తాను, వినండి. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణిత రూపం అనేది ఏర్పడుతుంది. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణిత గుర్తులు ఏ హల్లు మీదకైతే వచ్చి చేరుతాయో ఆ హల్లు యొక్క గుణితం అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం యా గుణితం అనేది నేర్చుకుందామమ్మా. అయితే హల్లు యొక్క మొదటి రూపం ఏమని చెప్పుకున్నాం? పొల్లుతో మొదలవుతుందని చెప్పుకున్నాం. ఓకేనమ్మా. అంటే యాకి పొల్లు మొదటి రూపం. యాకి పొల్లిస్తే ఈయ్, యాకి పొల్లిస్తే ఈయ్ యా యొక్క మొదటి రూపం. యా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే యాకి తలకట్టిస్తే యా అవుతుంది. యాకి తలకట్టిస్తే యా అవుతుంది. అలాగే యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అయితే యాకి దీర్ఘం ఇస్తే యా అవుతుంది. యాకి దీర్ఘం ఇస్తే యా అవుతుంది. అలాగే యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అయితే యాకి గుడిస్తే ఈ అన్నది ఎలా ఉంటుంది అంటే సున్నా పెట్టి 2 కొమ్ములు పెట్టాలమ్మా, అంతేకాని గుడి అన్నది రాదు. ఓకేనా? ప్రింటింగ్ సౌలభ్యం కోసం ఈ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. అయితే గుడి అన్నది యాకి గుడి అన్నది రాదు. యాకి గుడి అన్నది ఈ విధంగా ఉంటుంది. సున్నా పెట్టి 2 కొమ్ములు పెట్టాలి. యాకి గుడిస్తే ఈ. యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. ఇది కూడా గుడి దీర్ఘం కూడా రాదు. ఎలా ఉంటుంది అంటే సున్నా పెట్టి 2 కొమ్ములు పెట్టి దీర్ఘం పెట్టాలి. ఇది యాకి గుడిస్తే ఈ అవుతుంది. యాకి పోలిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే యాకి కొమ్మిస్తే యు అవుతుంది. యాకి కొమ్మిస్తే యు అవుతుంది. అలాగే యాకి పొల్లిస్తే ఈయ్, యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యు అవుతుంది. యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యు అవుతుంది. యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యు అవుతుంది. యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటి? రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే ఏమవుతుంది ఇక్కడ? యాకి రుత్వం ఇస్తే యు అవుతుంది. యాకి రుత్వం ఇస్తే యు అవుతుంది. యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అంటే యాకి రుత్వ దీర్ఘం ఇస్తే యు అవుతుంది. యాకి రుత్వ దీర్ఘం ఇస్తే యు అవుతుంది. యాకి పొల్లిస్తే ఈయ్, యా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే
ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. అంటే యాకి యత్వం ఇస్తే ఏ అవుతుంది. యాకి యత్వం ఇస్తే ఏ అవుతుంది. యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే వాళ్ళకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? ఏత్వం. అంటే యాకి ఏత్వం ఇస్తే ఏ అవుతుంది. యాకి ఏత్వం ఇస్తే ఏ అవుతుంది. యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. కాబట్టి ఇక్కడ యాకి ఐత్వం ఇస్తే ఎయ్ అవుతుంది. యాకి ఐత్వం ఇస్తే ఎయ్ అవుతుంది. నెక్స్ట్ యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. అయితే మా గురుకులంలో నేర్చుకున్నట్టుగానే వీటికి కూడా ఓత్వాలు ఈ విధంగా ఉండవు. ఏ విధంగా ఉంటాయి అంటే యాకి యాత్వం ఇవ్వాలి. యాకి యాత్వం ఇచ్చి ఒక కొమ్ము ఇవ్వాలి. ఇది యాకి ఓత్వం ఇస్తే యో అవుతుంది. యాకి ఓత్వం ఇస్తే యో ఏ విధంగా ఉంటుందమ్మా? యాకి యాత్వం ఇచ్చి ఒక కొమ్ము పెట్టాలి. ఇది యాకి ఓత్వం ఇస్తే యో. ఈ విధంగా రాయాలి. యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే వాళ్ళకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓత్వం. అయితే ఇది కూడా ఓతోలాగా రాయొచ్చు. చూడండి, యాకి యాతం ఇచ్చి యాకి దీర్ఘం ఇవ్వాలి. యాకి యాతం ఇచ్చి దీర్ఘం ఇస్తే యాకి ఓత్వం ఇస్తే యో అన్నది అవుతుంది. ఓకేనమ్మా? ఈ విధంగా రాయకూడదు. ఇది పెట్టకూడదు. ఈ విధంగా రాయాలి. యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే హల్లుకి అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు ఔత్వం. అవు యొక్క గుర్తు ఔత్వం. అంటే యాకి ఔత్వం ఇస్తే యౌ అవుతుంది. యాకి ఔత్వం ఇస్తే యౌ అవుతుంది. యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు సున్నా. అంటే యాకి సున్నా పెడితే ఎం అవుతుంది. యాకి సున్నా పెడితే ఎం అవుతుంది. నెక్స్ట్ యాకి పోలిస్తే ఇయ్యు. యా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే యాకి విసర్గ ఇస్తే యహ అవుతుంది. యాకి విసర్గ ఇస్తే యహ అవుతుంది. ఈ విధంగా యాగుణితం అనేది యాగుణిత రూపం అనేది ఏర్పడింది. ఏ విధంగా? యా అనే హల్లుకి అచ్చులు యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వలన యాగుణితం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? యా అనే హల్లుకి గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వల్ల యాగుణితం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? ఒకసారి యాగుణితం ఏ విధంగా పలకాలన్నది చూద్దాము. చూడండి. యాకి తలకట్టిస్తే యా. యాకి దీర్ఘం ఇస్తే యా. యాకి గుడిస్తే ఈ. యాకి గుడి దీర్ఘం ఇస్తే ఈ. యాకి కొమ్మిస్తే యు. యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యూ. యాకి ఋత్వం ఇస్తే ర్యు. యాకి ఋతు దీర్ఘం ఇస్తే ర్యూ. యాకి యాత్వం ఇస్తే ఏ. యాకి యాత్వం ఇస్తే ఏ. యాకి ఐత్వం ఇస్తే ఎయ్. యాకి ఓత్వం ఇస్తే యో. యాకి ఓత్వం ఇస్తే యో. యాకి ఔత్వం ఇస్తే యౌ. యాకి సున్నా పెడితే యం. యాకి విసర్గిస్తే యహ. ఓకేనమ్మా?
యాకి గుడి గుడి దీర్ఘం, యాకి ఓతం ఓత దీర్ఘం వేరుగా ఉంటాయి. అవి మట్టుకి అబ్జర్వ్ చేయాలి. ఓకేనమ్మా? ఇది యాగుణంతం. ఈరోజు మనం యాగుణంతం నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.